నమస్కారం, నా పేరు శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ అవుటింగ్ టైమ్ యూట్యూబ్ ఛానల్. క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరూ చెప్తారండి, కానీ అందరూ అంత ఇష్టంగా తినరండి. మా పిల్లలు అయితే అస్సలు తినరు. అందుకోసమే నేను వాళ్ళ కోసం ఇలా ప్రిపేర్ చేస్తానండి. ఇది నేను వీక్లీ కర్రీ చేసినట్టే చేసేస్తానండి. దానికోసం ముందుగా మనం మసాలా అయితే తీసుకోవాలండి. కొంచెం బిర్యానీ మసాలా, ఇది కూడా తక్కువ క్వాంటిటీలో. తర్వాత 1/2 కిలో క్యారెట్ నేను ఇలా తురిమేసుకున్నానండి. నేను 1/2 కిలో బియ్యానికి చేస్తున్నాను కాబట్టి 1/2 కిలో క్యారెట్ తురుము అనేది తీసుకున్నాను. నేను ఎంత బియ్యం తీసుకుంటే అంత తురుము అనేది తీసుకుంటున్నానండి. తర్వాత నేను కుక్కర్లో చేస్తున్నానండి, అందుకే కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి తర్వాత మనం తీసుకున్న మసాలా వేయాలండి. ఫస్ట్ అండ్ ఆకు, తర్వాత సాజీరా, మరాఠీ మొగ్గ, యాలక్కాయలు, లవంగాలు, ఇంకా మనం బిర్యానీలో వేసుకున్న సరుకులు వేసుకోవాలండి. దాల్చిన చెక్క, వీటిని కొంచెం మనం వేగించుకోవాలండి, కొంచెం కలర్ మారే వరకు. అంటే ఇది మా పిల్లలు అసలు తినరండి, నేను అందుకే ఇలా చేసేస్తాను. ఇదైతే అసలు క్యారెట్ ఫ్లేవరే తెలియదండి, భలే బిర్యానీ తిన్నట్టే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఆరోగ్యానికి కూడా అంత ఏమీ వేడి గట్ట చేయదండి, మంచిదే. ఎందుకంటే నేను మసాలాలు అనేది చాలా తక్కువ వేస్తాను, క్యారెట్ అనేది ఎక్కువ వేస్తాను. దీంట్లో మనకి క్యారెటే కనిపిస్తుంది కానీ ఈ బిర్యానీలు ఏమీ కనిపించవండి. నేను ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాను, దాన్ని కూడా కొంచెం వేగనివ్వాలండి. తర్వాత ఆనియన్స్ అయితే తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ రోజు మా ఇంట్లో ఉన్న పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉందండి. మా పిల్లలు కోసం చేసేది కదా, ఘాటుగా ఉంటే తినరని నేను స్కిప్ చేసేసానండి. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చండి. మనకి ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్లో వేగితే బాగుంటుంది అంటారు, కాకపోతే నేను కుక్కర్లో చేస్తున్నాను కదా అంతలా వేపుకోలేదండి. ఎందుకంటే ఉడికేటప్పటికి బాగా స్మాష్ అయిపోతాయి ఆ కలర్లోకి వస్తే, అందుకని నేను కొంచెం ఇలా వేపుకున్నానండి. నాకు ఇది సరిపోద్ది. ఇప్పుడు నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. లైట్గా మనం కర్రీస్లో కూడా వేసుకుంటాం కదా, అలాగే ఎక్కువేం వేసుకోలేదండి. దాన్ని కూడా చాలా కొంచెం మగ్గపెట్టుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. క్యారెట్ రైస్ అనేది రైస్ని కుక్ చేసేసుకుని తర్వాత ఫ్రై చేస్తారండి. నాకు అలా అయితే ఇష్టం ఉండదండి, క్యారెట్ ఫ్లేవర్ అని తెలుస్తుంది. మా పిల్లలు అసలు తినరండి, అందుకే నేను ఇలా చేసేస్తా. అసలు మనకి క్యారెట్ ఫ్లేవర్ అనేది తెలియదండి. క్యారెట్ కూడా బాగా కుక్ అయిపోతుంది, తినడానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయాక ఇంకా నేను క్యారెట్ తురుము అనేది వేసేసుకున్నానండి. నేను ఆయిల్ ఇందాక కొంచెమే తీసుకున్నానండి, ఎక్కువేం తీసుకోలేదు. ఎందుకంటే నేను నెయ్యి అనేది యాడ్ చేసుకుంటానండి ఇప్పుడు క్యారెట్లు కొంచెం మగ్గాక. మీరు క్యారెట్ రైస్లో నెయ్యి అనేది కన్ఫామ్గా వేసుకోండి, చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం ఆయిల్తో కూడా వేసుకోవచ్చు, కానీ నాకు ఇప్పుడు వేస్తేనే టేస్ట్ అనేది చాలా నచ్చుద్దండి, ఎందుకో తెలియదు నాకు. ఇప్పుడు నెయ్యిలో క్యారెట్ని కొంచెంసేపు మగ్గనిచ్చుకోవాలండి, అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. నేను 3 స్పూన్ల వరకు వేసుకున్నానండి, ఎందుకంటే చిన్న స్పూనే కదా, మీరు 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. చూడండి క్యారెట్ అనేది బాగా మగ్గిపోయింది, అంటే బాగా ఓవర్గా మగ్గక్కర్లేదు, ఇలా కొంచెం మగ్గితే సరిపోద్దండి. ఇప్పుడు నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి ఈ బిర్యానీ, ఎందుకంటే నేను వీక్లీ వన్స్ అయితే చేస్తాను కదా. అంత మాటలు బాస్మతి రైస్ అంత మంచిది కదని మేము తినే స్వర్ణ బియ్యం అండి, వాటితోనే చేస్తాను నేను. బాగుంటుందండి వీటితో చేసిన టేస్ట్ అనేది. మీకు ఏ రైస్తో కావాలో ఆ రైస్తో చేసుకోవచ్చు. నేను కడిగి ఒక 1/2 గంట సేపు పక్కన పెట్టుకున్నానండి. బియ్యాన్ని ఎక్కువసేపు ఏం పెట్టుకోలేదు, 1 అవర్ అలాగా ఒక 1/2 గంట వరకే పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసేసానండి. అలా మిక్స్ చేసేసాక నేను 1 గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను కదండి, నేను 2 గ్లాసెస్ వాటర్ వేసేస్తున్నానండి. బాస్మతి రైస్లో అయితే 2 గ్లాసెస్ వేయక్కర్లేదు, ఇది నార్మల్ రైస్ కాబట్టి 2 గ్లాసెస్ పట్టేస్తుంది. ఇప్పుడు 2 గ్లాసెస్ వేసేసాక నేను సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేస్తానండి. ఇంకా మనం కుక్కర్ పెట్టేసుకుని 2 విజిల్స్ సరిపోతాయండి, మరి 3 విజిల్స్ అవసరం లేదు. 2 విజిల్స్కి బాగా ఉడికిపోతుంది రైస్ అనేది. ఇది మనం క్యారెట్ తురుముకోవడమే కొంచెం టైం పడుతుందండి, కనుమ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది. కాబట్టి దీన్ని మనం లంచ్ బాక్స్ కింద కూడా పెట్టుకోవచ్చండి, లంచ్ బాక్స్ రెసిపీ కింద కూడా చాలా క్విక్గా అయిపోద్దండి, సింపుల్గా అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీ పిల్లలు కూడా క్యారెట్ ఇష్టపడకపోతే ఇలా చేయండి, కన్ఫామ్గా తింటారు. మా జ్యోతిర్లింగ అయితే అసలు క్యారెట్ తినేవాడు కాదండి, నేను ఎన్ని రకాలుగా కర్రీ చేసినా వాడు తినేవాడు కాదు. ఇలా చేసిన కాడి నుంచి తింటున్నాడండి, అందుకే నేను చెప్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.